2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. సార్, ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనియర్. సో ప్రీవియస్ వీడియోలో వాస్తు గురించి మీరు చెప్పడం జరిగింది. అందులో ఉండేటువంటి టిప్స్ అంటే మన ఇంటిని ఏ విధంగా పెట్టుకుంటే మనకు ఆ పాజిటివ్ వైబ్స్ కానివ్వండి, లక్ష్మి కానివ్వండి వస్తుంది అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో లా ఆఫ్ అట్రాక్షన్ లో చాలా మంది ఫోన్ కాల్ చేస్తున్నారండి. లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు నెక్స్ట్ బ్యాచ్ అని చెప్పేసి, ఎందుకంటే మొన్న మిస్ అయ్యారు చాలా మంది. వాళ్ళందరూ చాలా మంది కాల్స్ చేస్తున్నారు. సో ఒకవేళ ఈ వీడియో మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే, ఈ నెల 29వ తారీఖు నుంచి సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా సింపుల్గా చేసి లైఫ్ చాలా సింపుల్గా హ్యాపీగా ఉండాలనుకుంటే ఈ నెల 29th నుంచి ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను. ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. అండ్ ఆ క్లాసెస్కి రావడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ సైంటిఫిక్గా, స్పిరిచువల్గా కూడా చెప్తాను. మెడిటేషన్స్ ఉంటాయి, విజులేషన్స్ ఉంటాయి. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ సింపుల్ లా ఆఫ్ అట్రాక్షన్ చాలా ఈజీగా చాలా చెప్తున్నానండి. ఇక్కడ దానికన్నా ఇంకా పవర్ఫుల్గా నేను డిజైన్ చేశాను. చాలా కాల్స్ వస్తున్నాయి. సో మీరు కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఈ నెల 29వ తారీఖు జరగబోయే జూమ్ క్లాసెస్కి మీరు అటెండ్ అవ్వండి. ఆన్లైన్లో ప్రపంచంలో మీరు ఎక్కడున్నా కూడా అటెండ్ అవ్వచ్చు. ఎందుకంటే కింద కామెంట్స్లో చాలా మంది పర్సనల్గా మిమ్మల్ని రెఫర్ చేస్తాను అన్వర్ బ్రో. నిజంగా అంటే ఒక కోచ్కి ఉండాల్సినటువంటి లక్షణాలు కానివ్వండి, లేదు అప్స్కిల్ అయ్యేటువంటి విధానంలో చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు మీరు. అవును, నాకు ఆ విషయంలో మాత్రం చాలా బాగా, అంటే నేను దగ్గరుండి చూసి కొన్ని విషయాలను అడాప్ట్ చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఎక్సలెంట్ అన్నారు బ్రో, అమేజింగ్. ఇంకంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ వీడియో చెప్పేది ఏంటంటే, ఫస్ట్ జాగ్రత్త చూడండి. మన లైఫ్ చక్రం తిరగాలంటే మనలో కొన్ని చక్రాలు ఉంటాయి. ఆ చక్రాలు తిరగాలి. ఈ చక్రాలు ఏమవుతుందంటే, మన బాడీలో 7 చక్రాస్ ఉంటాయి. మెయిన్గా చాలా చక్రాస్ ఉంటాయి. 7 చక్రాస్. ఈ 7 చక్రాస్ కూడా ఒక చక్రం తిరిగి ఇంకొక చక్రం సరిగ్గా తిరగలేదు అనుకోండి, అప్పుడు మన లైఫ్ తిరగదు. సో ఇక్కడ ఏంటంటే 7 చక్రాస్ ఉంటాయి. జాగ్రత్తగా వినండి. నేను కొన్ని మంత్రాస్ చెప్తాను. ఆ మంత్రాస్ ద్వారా మన బాడీలో ఉన్న 7 చక్రాస్ మనం యాక్టివేట్ చేసుకోవచ్చు. చక్రాస్ యాక్టివేట్ చేయడం వల్ల ఏంటంటే హెల్త్ బాగుంటుంది, రిలేషన్షిప్స్ చాలా బాగుంటాయి, కెరియర్ చాలా బాగుంటుంది, డబ్బు కూడా వస్తుంది. సో ఎటువంటి మంత్రాల వల్ల మన చక్రాస్ యాక్టివేట్ అవుతాయి? నెంబర్ 1, అసలు అర్థం ఏంటి చక్ర అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, చక్రాలు మన బాడీలో 7 చక్రాలు ఉంటాయి. ఈ చక్రాస్ ఏంటంటే శరీరంలో వీటిని శక్తి కేంద్రాలు, ఎనర్జీ సెంటర్స్ అంటారండి. వీటిని ఎనర్జీ సెంటర్స్ అంటారు. ఆల్మోస్ట్ అడ్వాన్స్ 3 days వీటి గురించి డీప్గా చెప్తాను అనమాట, అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్లో. సో అయితే చక్రాలు యాక్టివేట్ చేయాలంటే కొన్ని మంత్రాస్ ఉంటాయి, కొన్ని ముద్రాసు ఉంటాయి. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది అంటే మంత్రాస్ చెప్తాను, ముద్రాలు క్లాసెస్లో చెప్తాను. సో ఇక్కడ చూడండి, మంత్రాస్ అంటే ఏంటి? కొన్ని శబ్దం, అంటే శబ్దం ద్వారా కూడా మనం ఏంటంటే సైలెన్స్లోకి వెళ్ళి కొన్ని మంత్రాస్ చాంటింగ్ చేయడం వల్ల వైలెన్స్ పోతుంది అనమాట. జాగ్రత్త, సైలెన్స్లోకి వెళ్ళి చాంటింగ్ చేయాలి, అప్పుడు వైలెన్స్ పోతుంది లైఫ్లో. సో వీటి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ పిక్చర్ జాగ్రత్తగా చూస్తే మన బాడీలో ఉన్న 7 చక్రాస్ అండ్ వాటి పొజిషన్స్ ఇలా ఉంటాయి. మన పొజిషన్ బాగుంటుంటే వీటి పొజిషన్ బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లాస్ట్ టైం మీకు వీడియోలో కూడా చూపించాను. బిఫోర్ హీలింగ్ నా చక్రాస్ ఎలా పడితే అలా ఉన్నాయి. ఆఫ్టర్ హీలింగ్ నా చక్రాస్ ఒక పొజిషన్కి వచ్చాయి. ఇవి పొజిషన్కి వస్తే మనం పొజిషన్కి వస్తామండి. సో ఇప్పుడు చూద్దాం, ఒక్కొక్క చక్ర గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మొత్తం ఒక్కొక్క చక్ర గురించి మీరు కంఠస్థ పెట్టండి. చక్రాలు కింద నుంచి తీసుకుంటే మూలాధార చక్ర, స్వాదిష్టాన, మణిపుర, అనహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర చక్రం ఉంటాయి. అయితే ఇప్పుడు ఫస్ట్ చక్ర గురించి మాట్లాడతాను. అయితే చక్రాస్ కొన్ని పవర్ ఏంటంటే, ఈ చక్రాస్ 5 ఎలిమెంట్స్తో అసోసియేట్ అయి ఉంటాయండి. మన బాడీలో 5 ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇంతకుముందు మనకు తెలుసు, అంటే లైక్ పంచభూతాలు అంటారు, ఆ విధంగా ఫైర్, ఎయిర్, ఈ ఎర్త్, వాటర్, ఇవన్నీ వీటితో అనుసంధానమై ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. నెంబర్ 1, అన్నిటికన్నా డబ్బుని చాలా ఫాస్ట్గా అంటే ఫ్రూట్స్ బాగుండాలి, రూట్స్ బాగుండాలి. రూట్స్ బాగుంటేనే ఫ్రూట్స్ బాగుంటాయి. సో ఈ చక్ర రూట్లో ఉంటుంది అనమాట, అన్నిటికన్నా కింద. అందుకని ఏమంటామంటే రూట్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి. ఇది కింద ఉంటుంది. ఈ చక్ర కానీ బాగుంటే
డబ్బు చాలా బాగా వస్తుందండి. మీరు ఫస్ట్ డబ్బు రావాలంటే ఈ చక్రాన్ని బాగా యాక్టివేట్ చేసుకోండి. ఏం చక్ర? రూట్ చక్ర. కింద కామెంట్ బాక్స్ టైప్ చేయండి, ఐ విల్ యాక్టివేట్ మై రూట్ చక్ర. సో ఈ రూట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ఒక మంత్ర ఉంది. సో ఏంటంటే మంత్ర అంటే సాంస్క్రిట్లో మన్ అంటే మనసు, త్ర అంటే కంట్రోల్ చేసేది. మంత్ర అది దాని అర్థం అండి. సో మూలాధార చక్రకి సౌండ్ ఏంటంటే లం అని అనాలి. కంటిన్యూగా జాగ్రత్తగా ఉండండి. మీరు లం అని 2 నిమిషాలు లేదా అట్లీస్ట్ 1 నిమిషం కంటిన్యూగా అంటే అప్పుడు దాకా లం 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 అంటే యాక్టివేట్ అవుదండి. సో ఇక్కడ మీరు తీసుకుంటే అంటే పాజిటివ్ వైబ్స్ ఇంకా కంటిన్యూగా మీరు అంటూ ఉన్నాను. అది అనేటప్పుడు కూడా జాగ్రత్త ఉండి. లమ్ అనేటప్పుడు ఏం చేయాలంటే ఎనర్జీని కింద నుంచి తీసుకురావాలంటే ఆ మూలాధార చక్ర చూడండి లం అది. సో అలా అన్నప్పుడు ఆర్థిక స్థిరత్వం వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది మీకు బాగా. దీన్ని చేసేటప్పుడు అంటే లైక్ నా క్లాసెస్లో నేనే దగ్గరుండి మీరు నా క్లాసెస్కి వస్తే బెనిఫిట్ ఏంటంటే నేనే దగ్గరుండి మీకు చేయిస్తానండి. దానివల్ల ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు పంతులు గారు జనరల్ మనం ఎక్కడికి వెళ్ళామనుకోండి, మన మంత్రాలు చదవాల్సిన ముక్కు పడుతుంది, మామా అనుకోమా మామా అనుకో అన్ని పనులు అయిపోతాయని అంటారు మేడం. సో పంతులు గారు ఏం చెప్తే మామా అనుకుంటే అయిపోద్దండి. సో ఇక్కడ కూడా నా క్లాసెస్కి వచ్చిన నేనేం చెప్తానంటే నేనేం చెప్తే మీరు అది చేస్తే చాలు ఆటోమేటిక్గా అయిపోతుంది అనమాట. ఆర్థిక స్థిరత్వం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది, లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సో ఈ చక్రకు అంత పవర్ఫుల్ ఉంది. దీన్ని అందుకే మూలాధార చక్రం అంటారు. సో ఇది భూమికి అంటే ఎర్త్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇది చేసేటప్పుడు ఎలా చేయాలి ఏంటి డీప్గా నేను క్లాసెస్లో చెప్తాను. అండ్ ఇంకొకటి స్వాధిష్టాన చక్ర. ఈ స్వాధిష్టాన చక్రకి మంత్ర వం అంతసేపు అనాలి, అట్లీస్ట్ ఒక 1/2 minute అని. అంటే దీనివల్ల బెనిఫిట్స్ అంటే క్రియేటివిటీ పెరుగుతుంది. మీ పిల్లలకి బాగా ఇది అలవాటు చేయండి. డబ్బు రావాలి అనుకున్న వాళ్ళు రూట్ చక్ర యాక్టివేట్ చేసుకోండి. క్రియేటివిటీ స్వాధిష్టాన చక్ర అనేది మీ పిల్లల్లో బాగా ఉపయోగపడుతుంది. సో అండ్ వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు అన్నమాట. ఆనందంగా ఉన్న వాళ్ళు అద్భుతాలు సాధిస్తారు. అద్భుతాలు సాధించిన వాళ్ళు ఆనందంగా ఉండరు. ఆనందంగా ఉన్నవాళ్ళు ఎక్కువ అద్భుతాలు సాధిస్తారండి. బట్ అద్భుతాలు సాధించిన వాళ్ళు ఆనందంగా ఉన్నారంటే లేరు, చాలామంది లేరు. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్గా ఉంటారు వీళ్ళు, కొంతమంది చాలా హార్డ్గా ఉంటారు. సో ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా అంటే సాఫ్ట్గా అంటే ఎవరికి హాని చేయకుండా బతుకుతారు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మణిపుర చక్ర. సో దీన్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే దీని బెనిఫిట్స్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. చాలామంది ఎలా ఉంటామంటే మీరున్న ప్లేస్లో మీరే కింగ్. ఎవరైనా కూడా బయటికి వెళ్ళినప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మనకన్నా గొప్ప వాళ్ళని మనకన్నా ధనవంతులు చూసినప్పుడు మన కాన్ఫిడెన్స్ లో పడిపోతుంది ఆటోమేటిక్గా. అంటే మనం వాళ్ళ క్యాబుల్నా కాదా అన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంటుంది. అలాంటప్పుడు ఈ మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దీనివల్ల మీరు ఏమవుతుందంటే వ్యక్తిగా కాదు శక్తిగా తయారవుతారు. జాగ్రత్తగా ఉండండి ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల. అండ్ ఇంకా అనహత చక్ర. సో హార్ట్ చక్రకు సంబంధించి కొంతమంది ఎలా ఉంటారంటే లైక్ వాళ్ళ రిలేషన్షిప్లో అంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ప్రేమిస్తారు కానీ ఐ లవ్ చెప్పరు. మీకు నేనంటే ప్రేమ తగ్గిపోయిందంటే ఏంటి నేను బాగా చూసుకున్నాను కదంటే మీరు నాకు అసలు ఐ లవ్ చెప్పడం అంటే ఐ లవ్ చెప్తేనే లవ్ ఉన్నట్ట అని చాలా మంది అంటూ ఉంటారు. సో అవతల ఎలా ఉంటారంటే లవ్ యూ చెప్పాలి, చెప్తే వాళ్ళ దృష్టి లేదనమాట. సో అప్పుడప్పుడు చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ మీద ఏమవుతుందంటే లవ్ ఎక్స్ప్రెషన్స్ ఉండదు జనరల్గా. ఫస్ట్ స్టార్టింగ్ పెళ్ళైన కొత్తలో 1 to 2 years ఫుల్ రోజుకి మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ నైట్ అన్ని పూట్ల లవ్ ఎక్స్ప్రెస్ చేస్తారు. తర్వాత ఏంటంటే అలా నెమ్మది 3 నెలలకు ఒకసారి 6 నెలలు పండక్కి అలా అమావాస్యకు రోజు అలా అయిపోద్ది అనమాట. అలాగా రిలేషన్షిప్లో ఒకవేళ ఎవరికైనా మీకు మ్యారేజ్ అవ్వట్లేదు మీ ఇంట్లో వాళ్ళకి అన్నప్పుడు హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకోవాలి. అప్పుడు లవ్ని అట్రాక్ట్ చేస్తాం మన లైఫ్లో. వాళ్ళు చాలా దీనిగా ఉంటారు. అంటే ఎలా ఉంటారంటే చాలా లైక్ ఇప్పుడు మీరు చూడండి కొంతమంది ఎలా ఉంటారంటే సాఫ్ట్గా మాట్లాడతారు. ఎందుకంత అరుస్తావు, కామ్గా ఉండొచ్చు కదా అంటే వాళ్ళ మాటలకు మనం కూడా అంటే నా ఉద్దేశం అలా కాదు అని అంటారు అనమాట. అదేదో నెమ్మదిగా చెప్పొచ్చు కదా అంటే వీళ్ళు హార్ట్ చక్ర చాలా బాగుంటుంది, సాఫ్ట్గా ఉంటారు అనమాట. ఇక్కడ మీరు చూడండి హార్ట్ చక్ర యాక్టివేట్ చేసుకుని సో ఇది వినడం వల్ల కూడా చెప్పడం వల్ల కూడా మన హార్ట్ చక్ర యాక్టివేట్ అవుతుంది. హార్ట్ చక్ర ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అనమాట. ఈ టెక్నిక్స్ అన్ని అన్వర్ గారు మీకు సునాయాసంగా ఒక్కొక్క వీడియోని డీటెయిల్గా ఇచ్చేస్తున్నారు కానీ సైంటిఫికల్లీ ప్రూవెన్ అవి. మీరు గూగుల్ చేసినా తెలుస్తుంది, లేదు కొన్ని వీటి మీద జర్నల్స్ ఉన్నాయి, రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, అవి చూసినా చదివినా కూడా మీకు డెఫినెట్గా తెలుస్తుంది. ముద్రాజ్ మీద చాలా పుస్తకాలు చదివిన ట్రైనింగ్కి వెళ్ళినండి. మీరు మళ్ళీ చెప్తున్నాను చక్రాస్ ఆర్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈ చక్రాస్ యాక్టివేట్ ఏమవుతుందంటే ఆరా హీలింగ్ జరుగుతుంది,
నెగిటివ్ కర్మస్ పోతాయి, డబ్బు ఫాస్ట్గా వస్తుంది, హెల్త్ ఇష్యూస్ కూడా మనం అంటే ఈ చక్రస్ డల్ అయింది అనుకోండి, తెలియకుండా ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుంది, బద్ధంగా వచ్చేస్తుంది, లేజినెస్, క్లారిటీ ఉండదు, ఇవన్నీ ఉంటాయి. చక్రస్ అంత పవర్ఫుల్. సో ఎవరైనా మ్యారేజ్ అవ్వట్లేదు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎక్కువ గొడవలు అవుతున్నప్పుడు ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలండి. అండ్ క్షమాపణ గుణం పెరుగుతుంది దీనికి. ఈ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల సరేలే ఓకేలే క్షమించేసానులే అని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఈ చక్రాన్ని చాలా చాలా పవర్ఫుల్. హార్ట్ చక్ర, హార్ట్ మాథ్యూ ఇన్స్టిట్యూట్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, హార్ట్ మాథ్యూ ఇన్స్టిట్యూట్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రెయిన్ కన్నా హార్ట్ అనేది చాలా పవర్ఫుల్ అండ్ హైయెస్ట్ మెమరీ ఉంటుందండి. సో ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల కూడా హార్ట్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. అండ్ విశుద్ధ చక్ర, థ్రోట్ చక్ర, చాలా మందికి ఒక సోషల్ సిక్నెస్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎవరంటే ఇంట్రోవర్ట్, ఎక్కువగా బయట మాట్లాడలేరు. అలాంటి వాళ్ళు విశుద్ధ చక్ర, థ్రోట్ చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవాలండి. ఇది హమ్ ఆ విధంగా అంటే వాయిస్ని అలా తీసుకెళ్ళి మళ్ళీ అలా స్లోగా తగ్గించాలి. దీనివల్ల మనకు ఫోకస్ పెరుగుతుంది. మీ పిల్లలు టాప్ అవ్వాలనుకుంటే, అంటే మాటల మాంత్రికులు అవ్వాలంటే థ్రోట్ చక్ర యాక్టివేట్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే సంభాషణ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మాటలు వస్తే మూటలు వస్తాయి, మాటలు వస్తే మూటలు వస్తాయి. సో మెయిన్ థ్రోట్ చక్ర అనేది చాలా చాలా పవర్ఫుల్. బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు థ్రోట్ చక్ర యాక్టివేట్ చేసుకోండి. సో చాలా మందికి ఒకరు ఎలా ఉంటుందంటే నేను చెప్తే వింటారా వినరా అని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. థ్రోట్ చక్ర యాక్టివేట్ చేసుకోండి. కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి హమ్ అంతే. సో అది మీరు థ్రోట్ చక్ర ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. అండ్ ఆజ్ఞా చక్ర, థర్డ్ ఐ చక్ర. సో థర్డ్ ఐ చక్ర ఇస్ వెరీ పవర్ఫుల్. ఈ చక్ర యాక్టివేట్ చేసుకోవాలంటే ఓం అన్నప్పుడు థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ అవుతుంది. థర్డ్ ఐ చక్ర మనం చెప్పాను, సైకిక్ ఎబిలిటీ, ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ ఇవన్నీ ఉంటాయి. థర్డ్ ఐ చక్ర డైరెక్ట్ కనెక్ట్ పిట్యూటరీ గ్లాండ్ కనెక్ట్ అయి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఈజీగా అంటే మీరు ఫ్యూచర్ని చూడవచ్చు. అంటే విజువలైజేషన్ పవర్ పెరగాలన్నా థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ చేసుకోండి. జ్ఞానం, నాలెడ్జ్, అద్భుతంగా జ్ఞానం వస్తుందండి. కామ్గా ఉంటారు, వీళ్ళు ఫ్యూచర్ ఏం జరుగుతుందో కూడా గెస్ చేయగలరు అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. క్లారిటీ వస్తుంది లైఫ్లో. రెండు చెప్పానండి, ఒకటి క్లారిటీ చేసే స్థితికి వెళ్ళాలి, రెండు చారిటీ చేసే స్థితికి వెళ్ళాలి. క్లారిటీగా ఆలోచించే స్థితికి వెళ్ళాలి, చారిటీ చేసే స్థితికి వెళ్తారు. సో క్లారిటీ రావాలంటే థర్డ్ ఐ చక్ర యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. కింద కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి ఐ విల్ యాక్టివేట్ మై థర్డ్ ఐ చక్ర. అండ్ క్లారిటీ అండి, లైఫ్లో ఎవరికైతే క్లారిటీ, ఈవెన్ అబ్దుల్ కలాం గారు ఎప్పుడు అంటారు మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే క్లారిటీ ఈజ్ మోర్ పవర్. క్లారిటీ ఉన్న వాళ్ళకి ఎక్కువ పవర్ వస్తుంది అని చెప్పేసి. పవర్ ఉన్న వాళ్ళకి క్లారిటీ రావడం కాదు, క్లారిటీ ఉన్న వాళ్ళకి పవర్ వస్తుంది. సో ఇక్కడ ఇంకా లాస్ట్గానండి క్రౌన్ చక్ర, శాస్త్ర చక్ర. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే అంటే స్పిరిచువాలిటీ, డైరెక్ట్గా మనం గాడ్కి, యూనివర్స్ కనెక్ట్ అవుతాం. ఇది యాక్టివేట్ చేసుకోవడం వల్ల నాలుగుతో, నాలుగు అంటే నాలుగు పైన పెట్టి అలా అంటే ఆటోమేటిక్గా మనకి పై చక్ర యాక్టివేట్ అవుతుందండి. సో ఇది క్రౌన్ చక్ర, సహస్ర చక్ర అంటారు. సో మీరు ఒకవేళ చేసుకోలేకపోతే నా క్లాసెస్కి రండి. నేను అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ దీని గురించి ముద్రాస్ కూడా ఈసారి కొత్తగా చెప్పబోతున్నాను. సో బట్ అడ్వాన్స్ కావాలంటే కంపల్సరీగా బేసిక్ కంప్లీట్ చేయాలన్నమాట. మీరు ఈ నెల జరిగే 29 క్లాసెస్కి రండి. ఈ చక్రాస్ అన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలో చెప్తాను అడ్వాన్స్లో. సో చక్రాస్ తిరిగితే అంటే ఈ చక్రాలు తిరిగితే మీ చక్రం తిరిగిపోద్దండి అంతే. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.